నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం మాట్లాడబోయేది గరుడ పురాణం నుంచి తీసుకున్న ఒక ముఖ్యమైన కథ గురించి. ఈ కథలో భగవాన్ విష్ణు తన వాహనమైన గరుడుడికి పాపాలు, వాటి ఫలితాలు, మరణం, మోక్షం గురించి వివరిస్తారు. ముఖ్యంగా కొన్ని పాపాల వల్ల కొడుకు తండ్రి కంటే ముందే చనిపోతాడు అనే విషయం ఇందులో ఉంది. ఇది హిందూ ధర్మగ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం నుంచి వచ్చినది. ఇక్కడ విష్ణు భగవాన్ చెప్పిన మాటలు మానవులకు జీవిత ధర్మం, పాపపుణ్యాల గురించి బోధిస్తాయి. కల్లర్చకండి, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఆలస్యం లేకుండా మొదలు పెడదాం. గరుడ పురాణం హిందూ మహాపురాణాలలో ఒకటి. ఇది విష్ణు పురాణాల వర్గంలోనికి వస్తుంది. ఈ పురాణం భగవాన్ విష్ణు మరియు గరుడుడి మధ్య సంవాద రూపంలో ఉంటుంది. గరుడు విష్ణు భగవాన్ వాహనం మరియు అతను తన తల్లి వినత బానిసత్వం నుంచి విముక్తి కోసం అమృతం తెచ్చినవాడు. ఒకసారి గరుడు విష్ణుని అడుగుతాడు, ఓ స్వామీ, మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? పాపాలు ఎలా ఫలిస్తాయి? నరకాలు, స్వర్గాలు ఎలా ఉంటాయి? అంటూ విష్ణు భగవాన్ దీనికి సమాధానంగా గరుడ పురాణాన్ని చెప్తారు. ఈ పురాణంలో మరణం, ప్రేతకాండం, కర్మఫలాలు, శ్రాద్ధ విధానాలు, పాపపుణ్యాలు వివరించబడ్డాయి. ముఖ్యంగా పితృదోషం, పాపాల వల్ల వంశంలో సమస్యలు వచ్చే విషయాలు ఉన్నాయి. ఈ పాపాలలో ఒకటి పితృలను, అంటే తల్లిదండ్రులు, పూర్వీకులను అవమానించడం లేదా వారికి శ్రాద్ధం చేయకపోవడం. ఇది వల్ల కొడుకు తండ్రి కంటే ముందే చనిపోతాడు అని విష్ణు చెప్పారు. ఈ కథ మనకు ధర్మం పాటించాలని బోధిస్తుంది. పురాణం ప్రకారం పాపాలు 3 రకాలు: మానసిక, వాచిక, కాయిక. ఇవి జీవితంలో దుఃఖాలు, వంశనాశనం తెస్తాయి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. గరుడుడి ప్రశ్న మరియు విష్ణు సమాధానం ప్రారంభం. గరుడు విష్ణు భగవాన్ ముందు నిలబడి హస్తాలు జోడించి అడిగాడు, ఓ జగన్నాథా, మానవులు చేసే పాపాల వల్ల ఏమి జరుగుతుంది? ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించకపోతే, పూర్వీకులకు శ్రాద్ధం చేయకపోతే ఏమవుతుంది? అంటూ విష్ణు భగవాన్ నవ్వి చెప్పారు, ఓ గరుడా, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. మానవ జన్మలో పాపాలు చేస్తే అవి ఈ జన్మలోనే ఫలిస్తాయి లేదా తరువాతి జన్మల్లో. ముఖ్యంగా పితృదోషం అనేది చాలా భయంకరమైనది. పితృలు అంటే పూర్వీకులు సంతృప్తి చెందకపోతే వారు శాపమిస్తారు. ఆ శాపం వల్ల వంశంలో సంతానం లేకుండా పోతుంది లేదా కొడుకు చిన్న వయసులోనే చనిపోతాడు అని విష్ణు చెప్పారు. ఒక ఉదాహరణ చెప్పారు. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. వారికి ఆహారం పెట్టక, ఆశ్రమం పంపక తన స్వార్థానికి వదిలేశాడు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత శ్రాద్ధం చేయలేదు. ఫలితంగా అతడికి జన్మించిన కొడుకు యవ్వనంలోనే అకాల మృత్యువు పాలయ్యాడు. బ్రాహ్మణుడు దుఃఖంతో విష్ణుణ్ణి ప్రార్థించాడు. విష్ణు ప్రత్యక్షమై, నీ పాపం వల్లే ఇది జరిగింది. పితృలను సంతృప్తి చేయకపోతే వంశం నాశనమవుతుంది అన్నారు. ఇలాంటి పాపాలు తల్లిదండ్రులను అవమానించడం లేదా వారికి సేవ చేయకపోవడం, శ్రాద్ధ తర్పణాలు ఇవ్వకపోవడం. ఇవి వల్ల కొడుకు తండ్రి ముందే చనిపోతాడు అని విష్ణు చెప్పారు. ఎందుకంటే పితృశాపం వంశాన్ని కబళిస్తుంది. విష్ణు మరిన్ని పాపాలు చెప్పారు. గురుద్రోహం, గోహత్య, వేదాలను అవమానించడం మొదలైనవి కూడా ఇలాంటి ఫలితాలు తెస్తాయి. ఈ భాగంలో విష్ణు భగవాన్ పాపాల రకాలను వివరిస్తారు. పాపాల రకాలు మరియు వాటి ఫలితాలు. విష్ణు భగవాన్ కొనసాగిస్తూ చెప్పారు, ఓ గరుడా, పాపాలు 3 రకాలు. మానసిక పాపాలు, ఇతరులపై అసూయ, క్రోధం. వాచిక పాపాలు, అబద్ధాలు, నిందలు. కాయిక పాపాలు, హింస, దొంగతనం. ఇవన్నీ జన్మల్లో ఫలిస్తాయి. ముఖ్యంగా పితృదోషం గురించి వివరించారు. తల్లిదండ్రులు దేవతల సమానలు. వారిని సేవించకపోతే, వారి మరణానంతరం శ్రాద్ధం చేయకపోతే పితృళ్ళు ప్రేతలుగా మారి శాపమిస్తారు. ఆ శాపం వల్ల సంతానం చిన్న వయసులో చనిపోతుంది లేదా వంశం నశిస్తుంది. ఒక కథ చెప్పారు. ఒక రాజు ఉండేవాడు. అతడు తన తండ్రిని రాజ్యం నుంచి తరిమేశాడు. తండ్రి మరణించినా శ్రాద్ధం చేయలేదు. ఫలితంగా అతడి కొడుకు యుద్ధంలో తండ్రి ముందే మరణించాడు. రాజు దుఃఖంతో యనలోకం చేరి యముడిని అడిగాడు. యముడు చెప్పాడు, నీ పితృదోషం వల్లే ఇది జరిగింది. విష్ణు భగవాన్ మరిన్ని ఉదాహరణలు ఇచ్చారు. గోహత్య చేస్తే కొడుకు అకాల మృత్యువు పాలవుతాడు. గురువుని అవమానిస్తే సంతానం రోగగ్రస్తమవుతుంది. బ్రాహ్మణ హత్య చేస్తే వంశం నాశనమవుతుంది. గరుడ పురాణంలో 28 నరకాలు వివరించబడ్డాయి, కాని జీవితంలో ఫలితాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తమిశ్రం, నరకం, ధనం దోచుకుంటే కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది. రౌరవం, సర్పాల బాధ, అంటే కుటుంబంలో శత్రువులు వస్తారు.
ఈ పాపాల వల్ల కొడుకు జీవితం చిన్నదవుతుంది. విష్ణు చెప్పిన మాటలు: పితృల సేవ చేస్తే వంశం వృద్ధి చెందుతుంది, లేకపోతే తండ్రికన్నా ముందు కొడుకు చనిపోతాడు. ఇది కర్మ సిద్ధాంతం ఆధారంగా ఉంది. పాపాలకు ప్రయశ్చిత్తం మరియు ఉదాహరణలు. విష్ణు భగవాన్ కొనసాగిస్తూ చెప్పారు: ఓ గరుడా, పాపాలకు ప్రయశ్చిత్తం ఉంది. పితృదోషం నివారణకు శ్రాద్ధం, తర్పణం చేయాలి. గంగా స్నానం, విష్ణు పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి. ఒక ఉదాహరణ చెప్పారు: ఒక వ్యాపారి తన తల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తర్వాత అతడి కొడుకు రోగంతో చనిపోయాడు. వ్యాపారి విష్ణుని ఆలయంలో ప్రయశ్చిత్తం చేసి పితృలకు శ్రాద్ధం ఇచ్చాడు. ఫలితంగా అతడి మిగిలిన సంతానం సుఖంగా ఉంది. విష్ణు చెప్పారు: పాపం చేసినవాడు పశ్చాత్తాపంతో పూజ చేస్తే దోషం తొలగుతుంది. మరిన్ని పాపాలు: మద్యపానం చేస్తే సంతానం బలహీనమవుతుంది, మాంసభక్షణ చేస్తే రోగాలు వస్తాయి. ఇలాంటి వల్ల కుటుంబంలో దుఃఖాలు. గరుడ పురాణంలో అకాల మృత్యు కారణాలు: పూర్వజన్మ పాపాలు, లేజీనస్, వేదాలు చదవకపోవడం. విష్ణు చెప్పిన మాటలు: మనిషి 100 సంవత్సరాలు జీవించాలి, కాని పాపాల వల్ల తగ్గుతుంది. ఈ భాగంలో ప్రయశ్చిత్త విధానాలు వివరించబడ్డాయి. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం మరియు మోక్షం. విష్ణు చెప్పారు: మరణం తర్వాత ఆత్మ యమలోకం వెళుతుంది. పాపాలు ఉంటే నరకాలు, పుణ్యాలు ఉంటే స్వర్గం. పితృదోషం ఉంటే ఆత్మ ప్రేతలోకంలో బాధపడుతుంది. కొడుకు ముందు చనిపోతే తండ్రి ఆత్మకు దుఃఖం, కాని ప్రయశ్చిత్తం చేస్తే మోక్షం. గరుడు అడిగాడు: మోక్షం ఎలా? విష్ణు: భక్తి, ధర్మం, విష్ణు నామస్మరణ. ఇది కథ ముగింపు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.